పెదవులు చూసి ఆరోగ్యం ఎలా ఉందో కూడా చెప్పొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంలో మార్పులు పెదవుల రంగును మార్చేస్తాయి. గులాబీ రంగులో ఉంటే పెదవులు సహజమైన గులాబీ రంగులో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్య లేనట్టే. కాకపోతే ఆ రంగులో చిన్న చిన్న మార్పులు గమనిస్తే మాత్రం శరీరంలో ఏదో మార్పు మొదలైనట్టే. పెదవులు గులాబీ నుంచి లేత గులాబీ రంగులో మారినప్పుడు అది రక్తహీనతను సూచిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నట్లు లెక్క. శరీరంలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు పెదవులు మెల్లగా లేత గులాబీ రంగులోకి మారిపోతాయి. అప్పుడు ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, మాంసం, పండ్లు, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి. నల్లగా ముదురు ఎరుపు రంగులోకి మారితే కొంతమందికి పుట్టుకతోనే పెదాలు నల్లగా ఉంటాయి. కొంతమందికేమో పొగ తాగటం వల్ల పెదవులు నలుపు రంగులోకి మారతాయి. అయితే పెదవులు బాగా నల్లగా మారిన, ముదురు ఎరుపు రంగులోకి మారిన మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గమనించాలి. అలాంటి సంకేతాలు వచ్చినప్పుడు ముందుగా జాగ్రత్త పడితే దీర్ఘకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ముందే చెక్ పెట్టవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్, బేకింగ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఎక్కువగా ఫైబర్ కంటెంట్ దొరికే ఫుడ్కే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరలు, యాపిల్స్, అరటిపండు, నారింజ, చిరుధాన్యాలు ఎక్కువగా తినాలి. ఊదా రంగులోకి మారితే చలికాలం వచ్చిందంటే ఎంతటి ఆరోగ్యవంతులైన పెదవులైనా పొడిబారాల్సిందే. అయితే సీజన్తో సంబంధం లేకుండా పెదవుల చుట్టూ కొందరికి నీలిరంగులో, కొందరికి ఊద రంగులో వలయాలు వస్తాయి. ఇది శ్వాసకోశ, గుండె సమస్యలను సూచిస్తుంది. శరీరంలో రక్తం సరిగ్గా సరఫరా కాకపోతే కూడా ఇలాంటి సంకేతాలు వస్తాయి. కాబట్టి మీ పెదవులు ఈ రంగులోకి వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఎర్రగా మారితే కొందరి పెదవులు సహజంగానే ఎర్రగా ఉంటాయి. సహజ ఎరుపు పర్వాలేదు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎర్రగా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గ్రహించాలి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నా, చెడు ఎక్కువగా ఉన్నా, శ్వాసలో ఇబ్బంది పడుతున్నా పెదవులు ఎర్రగా మారతాయి. కాలేయ పనితీరు మందగించిన, ఫుడ్ అలర్జీ, లిక్విడ్ అలర్జీ వల్ల కూడా పెదవులు రంగు మారతాయి. ఈ సమస్యతో బాధపడేవారు టీ తక్కువగా తాగాలి. తేనె ఎక్కువగా తీసుకుంటే పెదాల రంగులో మార్పు కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గేలా వ్యాయామం చెయ్యాలి.